హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఎక్స్ప్లోరింగ్ విత్ సనీ. ఈరోజు మనం ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నాం. అదేంటంటే రాయలసీమ కళ్ళు, రాయలసీమ ఈత కళ్ళు యాక్చువల్గా. సో రాయలసీమ ఈత కళ్ళు ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనం రాయలసీమ కళ్ళు ఉన్న చోటుకు వచ్చేసినాం. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం ఎలా ఉంటుందో, ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇప్పుడు వెల్కమ్ కమ్ ఇది. ఓకే, సో ఇప్పుడు కళ్ళు ఎలా తీసారని చూద్దాం. ఇప్పుడు సో ఈత చెట్టు ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అదే కళ్ళు. సో చూద్దాం. ఇదే నేచురల్ కళ్ళు. ఇక్కడ కొంచెం జూమ్ చేస్తావా? ఇట్రా, తేనెలు ఉన్నాయి బాగా, సో జాగ్రత్తగా. సో ఇప్పుడు ఈత కళ్ళు బాగా దగ్గర నుంచి చూద్దాం అండి. రా, ఇదే కళ్ళు. వాళ్ళు బొక్క పెట్టేసి ఇక్కడ కుండ కడతారు. యాక్చువల్గా కుండ ఉంటుంది. సో ఒక డ్రాప్ బై డ్రాప్ పడుతూ ఉంటుంది. సో అది ఎప్పుడు కడతారన్నది వాళ్ళతో తెలుసుకుందాం ఎలా ఉంటుందని. ఓకే, ఇప్పుడు చూద్దారని. సో ఇట్లా పైన ఉంటుంది, కింద నుంచి వస్తారు. ఓకే, ఇది ఎప్పుడు పెడతారు తమ్ముడు? నిన్న కుండనే సాయంత్రమా? ఎలా ప్రాసెస్ ఇది? అంటే కళ్ళు గీస్తే కారుతుంది. మామూలు నీరుగా అంటే డీజిల్కి పెట్రోల్కి ఎంత తేడా ఉంటుంది. ఇది ఎట్లా? ఓకే, కళ్ళు అంటే పుల్లగా చేదుగా అట్లా వస్తుంది, నీరు అంటే స్వీట్ వస్తుంది. ఓకే, నీరు అంటే స్వీట్ వస్తుంది, కళ్ళు అయితే చేదుగా ఉంటుంది. కుండ క్లీన్ చేస్తే నీరా, మామూలు కళ్ళు పోసి పెడితే ఇంకా కళ్ళు పులుపు వస్తుంది. ఓకే ఓకే, ఇది నైటే పెట్టేసిపోతారా మీరు? నిన్న సాయంకాలం 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి ఇంటి కుండను తీసుకొచ్చి పెడతారు. గీసిపోతారా? గీసిపోతాం. ఓకే, అది మార్నింగ్ అంతా ఇప్పుడు ఇట్లా వస్తుంది. సో మార్నింగ్కి ఇది ఇలా వస్తుంది, చూపిరదు. మార్నింగ్ మొత్తం ఇట్లా కుండ ఎంటి పెడితే మొత్తం ఇలా అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకోటి. ఓకే ఓకే, మంతలో కళ్ళు పూరిస్తా ఉంటే సో ఇప్పుడు ఈ కళ్ళు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందులో మెయిన్ వచ్చేసి కిడ్నీలో ఏమైనా రాళ్ళు పడినప్పుడు కానీ, సో అవి ఇది తాగడం వల్ల రాళ్ళు అనేది కొద్దిగా క్లియర్ అవుతాయి. అండ్ అపెండిక్స్ ఉన్నప్పుడు కూడా ఇవి తాగితే కొద్దిగా క్లియర్ అయిపోతుంది. సో అది కూడా ఒక అడ్వాంటేజ్. సో కళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు కూడా ఇలాంటి ఫ్రెష్ కళ్ళు తాగాలనిపిస్తే వచ్చేయండి. ప్రజెంట్ లొకేషన్ ఎక్కడ తమ్ముడు? అదే చింతలంపల్లికి వెంకటంపల్లి క్రాస్లో. ఓకే, థ్యాంక్ యూ.